మేము ఇంతకంటే కేసీఆర్ కంటే బాగా చేస్తాడు అనుకున్నాం. ఇంకా బెటర్ గా మాకేమన్నా ఉంటది అనుకున్నాం, అవకాశాలు ఇస్తాడు అనుకున్నాం. బతకడానికి ఇంకేమైనా దారి చూసాడు. మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టిండి ఇవాళ, బట్టల మీద కట్టు బట్టలతో రోడ్డు మీద నిలబెట్టిండి రేవంత్ రెడ్డి. ఇవాళ మార్పు చూసిరు కదా. నేనేమంటున్నా, 7వ పథకం అయినా మనసులో పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. 7వ పథకమే హైడ్రా. ఏదన్నా ప్రభుత్వము, గత ప్రభుత్వం ఎవరుంటే పేదలకు జాగాలు ఇస్తారు, భూములు ఇస్తారు, బతకమని చెప్పి మొన్న గవర్నమెంట్ అయితే మొన్న ఇల్లే కట్టించారు. ఈ ప్రభుత్వం మరి వీళ్ళకి రోగం వచ్చిందో ఎవరికి వచ్చిందో ఈ ముందస్తు ఇంటిమేషన్ లేదు, మరి నోటీసులు లేవు. కరెంట్ వచ్చింది, డ్రైనేజ్ ఉంది, అందరు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్ని చేసుకున్నారు. మరి ఇది ప్రాబ్లం ఉంది అని చేయొద్దంటే ఎవరు కట్టకపోతుండే కదా, ఎవరు కొనకపోతుండే కదా. ఇక్కడ ఇప్పుడైనా రేవంత్ రెడ్డి చెప్పాలా మా పరిస్థితి ఏందో, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలా. ఇప్పుడు మేము ఏం చేయాలి? 6 పథకాలలో ఇప్పుడు ఇది ఒక పథకం ఉందని చెప్తే మేము రాకపోతుంటాం కదా. 7వ పథకం హైడ్రా అని, ఈ హైడ్రా తీసుకొచ్చి అదే ప్రచారం 6 పథకాలలో 7వది ఉందనంటే మేము ఏం చేసుకుంటుంటామో. ఇలా ఏడ్చే పరిస్థితి వచ్చింది. ఇంట్లో సమాన్ కూడా తీసుకోలేని పరిస్థితి. మొత్తం చిన్నపిల్లల బట్టలు, స్కూల్ బట్టలు, ఏమి మొత్తం రేషన్ కార్డుకి మీద ఇప్పుడు చూసిరు కన్నా రోడ్డు మీద నిలబడ్డాం మేము. ఎక్కడ పేదోళ్ళన్నా ఇప్పుడు చూసిరు కదా. ఇప్పుడు పేదోళ్ళే టార్గెట్ అయిపోయారు, పేదవాళ్ళే టార్గెట్. బలవంతులను వదిలిపెట్టేసిర్రు. అన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఇచ్చింది మాకు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఇచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది, కాంగ్రెస్ గుల కొట్టేస్తుంది. మరి ఎవరికి చెప్పుకోవాలి మేము?